నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై వేటు పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఈ వార్త చాలా విస్తృతంగా ప్రచారం అవుతూ ఉంది. సో మరి వేటు పడేటువంటి అవకాశం ఉందా? ఈసీ ఖచ్చితంగా వేటు వేస్తోందా? ఒకవేళ వేస్తే ఎప్పుడు? ఆయన రీప్లేస్ చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై వేటు పడేటువంటి అవకాశం ఉంది, ఈసీ ఖచ్చితంగా వేటు వేస్తుందని విస్తృత ప్రచారం జరుగుతోంది. అది నిజమేనా? ఒకవేళ అలా అయితే ఆయన రీప్లేస్ చేసినటువంటి పర్సన్ ఎవరున్నారు ఇప్పుడు ఏపీలో? ఇప్పుడు మనం గత వారం రోజులుగా దీని మీదే చర్చ జరుగుతోందమ్మా మనకి. ఎందుకంటే మొన్న 9 బదిలీ చేశారు. ఇప్పుడు ఇంకో 30 మందిది లిస్ట్ రెడీగా ఉందని విన్నాం మనం. పురంధేశ్వరి గారు కూడా 22 మంది మీద మొత్తం టోటల్ 30 దాకా అన్నారు అనుకోండి. ఏదైనా ఇప్పుడు మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే, ఇంతకుముందు గత కొద్ది కాలంగా మరి ఈ ఎలక్షన్స్ ఈ ప్రక్రియ మొదలయ్యాక ఈ 5 ఏళ్లలో మనం చూసాము అధికార పక్షం వాళ్ళు ఎలాగా ప్రతిపక్షం మీద వాళ్ళు అన్ని రకాలుగా దాడులు చేస్తున్నారు. దాడులు చేసినా వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పట్టించుకోలేదు. ప్రతిపక్షం వాళ్ళు ఏ సభ పెడదామన్నా కూడా దానికి అడ్డంకులు సృష్టించి వాళ్ళకేమో అవకాశం ఇవ్వకుండా వాళ్ళనేమో ఇంట్లో అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్, ఈ రకంగా ఎన్నో రకాలుగా చేశారు. దీనికంతా కూడా పోలీస్ శాఖ మద్దతు ఉంది. ఇప్పుడు న్యాయపరంగా ధర్మంగా వీళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు చిక్కులు కల్పించడమే కాకుండా దానికి పోలీసు శాఖ 100% ప్రభుత్వం ఏం చెప్తే అది చేసింది. సో ఒక బాధ్యత గల ఒక ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు ఎవరు, డీజీపీ కానీ పోలీస్ శాఖలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తున్నట్టుగా వాళ్ళ తీరు ఈ 4.5 సంవత్సరాలు కొనసాగింది. సో అందులో భాగంగా ఇప్పుడు ఈ డీజీపీ అన్న వ్యక్తి, ఈయన చూసుకుంటే ఈయన ఇప్పుడు ఆపద్ధర్మంగా వచ్చాడు. ఆయన టెంపరీగా తీసుకొచ్చారు. ఎక్కడో ఉన్నాడు ఆయన, ఎక్కడ బరంపురం ఎక్కడి నుంచో తీసుకొచ్చినట్టున్నారు ఆయన్ని. బరంపురం కాదు, ఎక్కడో ఉంటే తీసుకొచ్చారు ఆయన్ని, ఏదో బాదరాయణ సంబంధం చూపించుకుని. సో ఈయన్ని తీసేయాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా. ఎందుకంటే ఓ పక్క డీజీపీ, ఇంకో పక్క సిఎస్ను కూడా. అంటే ఇప్పుడు మొత్తం ఈ సమస్యలన్నింటికీ కారణం వీళ్ళిద్దరే కాబట్టి ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకుంటే వాలంటీర్లని కొంతకాలం విధుల నుంచి పక్కకు పెట్టమని ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందో అప్పటి నుంచి ఈ డీజీపీ వ్యవహారంలో కానీ, అంటే ఈయన వ్యవహారం కానీ సిఎస్ వ్యవహారం కానీ ఒకే రకంగా ఉంది. సో ముందుగా ఇప్పుడు డీజీపీ మీద వేటు పడడం చాలా అవసరం. అప్పుడే మనకి ఎన్నికలు సజావుగా సాగుతాయి. లేదంటే ఇప్పుడు మనం ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి అని ఎదురు చూడటానికి లేదు. ఇంకా మీరు చెప్పినట్టుగా ఎవరు రావచ్చు. సీనియారిటీ ప్రకారం మనం చూసుకుంటే మనందరికీ ఐబి వెంకటేశ్వరరావు గారు తెలుసు. ఆయన మీద అన్యాయంగా కుట్రలు జరిగాయి. ఆయన ఆ కుట్రలు లేకపోతే ఆ కేసులు అవన్నీ కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఎవరి ముందు? క్యాట్ ముందు చేసుకున్నాడు ఆయన, కేంద్రం ముందు చేసుకున్నాడు ఆయన. నేనేమి చేయలేదుగో ఇది ఎవిడెన్స్లని ఇచ్చారు. ఇచ్చాక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేస్తే కేంద్రం చెప్పింది మీరు సస్పెన్షన్ ఎత్తేయండి అని. చెప్పినా కూడా వాళ్ళు ఎత్తినట్టే ఎత్తారు. సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళా కొత్తగా ఆయన్ని మళ్ళీ వేటు వేశారు. సో 4.5 సంవత్సరాలుగా ఆయన విధి నిర్వహణలో లేరు, సస్పెన్షన్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన కేసు మళ్ళీ 13వ తారీఖు ఈ ట్రిబ్యునల్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, వచ్చింది అనుకోండి. వస్తే కనుకైతే ఆయనది ప్రూవ్ అయ్యి ఆయన నిర్దోషి అని తేలి అప్పుడు ఆయన విధుల్లోకి వచ్చారనుకోండి, సీనియారిటీలో ఫస్ట్ ఆయన పేరే ఉంటుంది మీకు. అప్పుడు తప్పకుండా మనకి ఆయన ఐబీ ఇది ఇంటెలిజెన్స్ చీఫ్ కదా ఆయన, ఏబి వెంకటేశ్వరరావు గారు. సో ఆయన అప్పుడు డీజీపీ అయ్యే అవకాశం తప్పకుండా ఉందనుకోండి. ఎన్నికలు 200% సజావుగా సాగుతాయి మనకి. ఓకే. సో అంటే ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, అంటే ఆయన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఖచ్చితంగా విధుల నుంచి పక్కకి వెళ్ళాలనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుకూలంగానే సహకరిస్తుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఇంతకుముందు ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఆధారాలు లేకపోయినా కానీ ఏ విధంగా వేటు వేశారో మనం చూసాం. ఇప్పుడు ఆయన వస్తే ఇప్పుడున్నటువంటి ఏపీ ప్రభుత్వానికి అనుకున్న పనులు జరగవు పోలీస్ విభాగానికి సంబంధించి. సో మరి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయంటారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు విధుల నుంచి తప్పుకోవడానికి?
ఇప్పుడు కేంద్రం ఒకసారి ఆదేశం, ఇప్పుడు వీళ్ళందరినీ విధుల నుంచి తప్పించారు కదా, మన తొమ్మండుగురిని తప్పించారు. అవును, IPSలో IASలోనే చెయ్యాలి, ఎందుకంటే ఇది కేంద్రానికి సంబంధించింది, ఇదేమి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు. నెంబర్ 1. యాక్చువల్గా ఇప్పుడు ఈ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఈ విషయంలో కూడా వీళ్ళు డైరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. అయినా కూడా అప్పుడు కేంద్రం కూడా పెద్ద పట్టించుకోవాలా. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు బీజేపీ మనతోటి కూటమిలో ఉంది వీళ్ళతోటి. సో ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంది. ఇప్పుడు నష్టం అనేది ఇప్పుడు ఒక తెలుగుదేశానికి ఒక జనసేనకో ఉన్నాయి కాదమ్మా, బీజేపీకి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు శత్రువు మిత్రులు అవుతారు తప్ప ఇక్కడ మిత్రులు అయ్యే అవకాశం లేదు ఏ రకంగానూ. ఎందుకంటే మొన్నటి వరకు బీజేపీ అండ్ వైఎస్ఆర్సీపీ కలిసి ఉన్నారు, కానీ ఇప్పుడు అది లేదు. ఆ సిచ్యువేషన్ లేనప్పుడు ఇప్పుడు కేంద్రం కన్ను తెరవలేదనుకోండి, ముందు కేంద్రానికే నష్టం. అంటే కేంద్రానికి ఇన్ ద సెన్స్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ ప్రభుత్వాన్ని అంటే బీజేపీ వాళ్ళకే నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి తొలగించేలాగా యూపీఎస్సీ కేంద్ర ఆ సంస్థకి వాళ్ళు రెడ్డి ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది అన్నది మీ సందేహం. సహకరించకపోవటానికి ఇప్పుడు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒక రకంగా. ఓకే, సో ఇప్పుడు ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఉండకపోవడం ఒకటిను. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇప్పుడు తన్ని తాను కాపాడుకోవడానికి ఆయన చూసుకోవాలి తప్ప దీని మీద దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం లేదని నా ఉద్దేశం. అండ్ దట్టు ఆయనదేమో రిటైర్మెంట్ మే నెలాఖరికే ఉంది. అంటే చెప్పుకోవాలంటే ఎగ్జాక్ట్గా ఫ్యూ డేస్ మాత్రమే అనుకుంటుంది, మహా అయితే 1 నెల రోజులు ఉంటుంది. మరి ఈ 1 నెల రోజులే ఉంది కాబట్టి ఆయనకి అధికారం ఇచ్చేటువంటి అంటే విధులు నిర్వహించడానికి పాసిబిలిటీ ఉందంటారా ఏబి వెంకటేశ్వరరావు గారికి IPS? తప్పకుండా ఉంటుందమ్మా. ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అనేది ఎట్లాగంటే మీకు చివరి రోజు వరకు ఒక్క రోజున్నా కూడా వాళ్ళు ఇవ్వాలి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు మీరు మే 31st మీరు రిటైర్ అవుతారని అనుకుందాము, మే 13th మీ మీద కేసు ఎత్తేసారు, లెట్ అస్ ఎగ్జాంప్ట్. ఓకే, ఎత్తేసినప్పుడు 13th అంటే ఇంకా ఇక్కడ 17-18 days ఉంది ఇంకా. సో 18 days హీ విల్ కంటిన్యూ యాజ్ అ డీజీపీ, ఈజ్ ఇట్ నాట్? Let him take the decisions, up to 31st. Let him retire from 1st onwards. Meanwhile, he can. Okay. అంటే మాక్సిమం ఆధార్ రాజేంద్రనాథ్ రెడ్డి గారి పైన ఈసీ ఖచ్చితంగా వేటు వేస్తోంది. రాబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అవి పారదర్శకంగానే జరుగుతాయని చెప్పి ఆశిద్దాం అండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అలా ఎన్నికలు ఎలా అయితే పారదర్శకంగా జరగాలో, సో పోలీస్ విభాగం కూడా అంతే కరెక్ట్గా అంటే క్రమశిక్షణతో కావచ్చు, పారదర్శకంగానే అందరికీ అంటే ఒకవైపే ఉండకుండా అలాగే పనిచేస్తుందని చెప్పి అవి పారదర్శకంగానే జరుగుతాయని చెప్పి ఆశిద్దామండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అలా ఎన్నికలు ఎలా అయితే పారదర్శకంగా జరగాలో, సో పోలీస్ విభాగం కూడా అంతే కరెక్ట్గా అంటే క్రమశిక్షణతో కావచ్చు, పారదర్శకంగానే అందరికీ అంటే ఒకవైపే ఉండకుండా అలాగే పనిచేస్తుందని చెప్పి ఆశిద్దాం. అండ్ IPS ఏబి వెంకటేశ్వరరావు గారి పైన ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆధారాలు లేవన్నీ అందరికీ తెలిసిందే. సో ఆయన మీద కూడా క్లీన్ చిట్ రావాలని చెప్పి ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, దుర్గా గారు.